అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. మీ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. మనందరం ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకునే పండుగల్లో ఈ దసరా ఒకటి. అయితే ఈ దసరా వెనుకున్న చరిత్ర గురించి, ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా దసరా అంటే చెడు పైన మేలు గెలిచిన రోజు. పురాణాల ప్రకారం 9 రోజులు అమ్మవారు 9 రూపాల్లో ఆరాధింపబడతారు. దశమి నాడు మహిషాసురుణ్ణి సంహరించి ధర్మం కోసం దేవీమాత విజయాన్ని సాధించారు. అందుకే ఈ రోజున విజయదశమి అని కూడా పిలుస్తారు. అలాగే మరోవైపు రామాయణంలో శ్రీరాముడు రావణుణ్ణి ఓడించి సత్యం కోసం చేసిన యుద్ధంలో విజయాన్ని సాధించారు. ఇవన్నీ మనకు ఒకే పాఠం చెబుతాయి. అదేంటంటే నిజం ఎప్పుడూ గెలుస్తుంది. అలాగే ఈ రోజున శామి చెట్టుకు పూజలు చేసి అలాగే వాహన పూజలు, ఆయుధ పూజలు కూడా చేస్తారు. దేనికోసం అంటే మనకు జీవనోపాధిని ఇచ్చే వస్తువులకి కృతజ్ఞత తెలియజేయడం కోసం. తెలుగు సామెత ప్రకారం చెడుపై మేలు గెలవాలంటే ధైర్యమే ఆయుధం. ధైర్యం, నమ్మకం, నిజాయితీ ఉంటే ఏ కష్టాన్నైనా గెలిచేయగలం. మీరు కూడా సురక్షితంగా, సంతోషంగా ఈ దసరాని జరుపుకోండి. మరొక్కసారి మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.